గత 2 రోజులుగా మనము శోధనకి సంబంధించి మరి ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభు ఎదుర్కొన్నటువంటి శోధనలో ఆయన ప్రవర్తన అండ్ ఆయన మనకి నేర్పే గొప్ప పాఠాల గురించి వింటున్నాం. బిబ్లికలీ స్పీకింగ్ వాక్యానుసారంగా మాట్లాడితేలో విన్నాము. తర్వాత ట్రాన్స్ఫర్మేషన్ రూపాంతరంలో విన్నాము. దాని కొనసాగింపు ఈరోజు నీ వాక్యమే సత్యములో, యువర్ వర్డ్ ఈజ్ ట్రూత్లో మనం వింటాం. ఈరోజు మన అంశం ఏంటంటే ద ట్రయంఫ్ ఓవర్ టెంప్టేషన్, శోధనపై జయము. మత్తయి సువార్తలో 4వ అధ్యాయం 1 నుండి 11వ వచనం వరకు ఆ భాగాన్ని మనం 3 దినాల్లో ధ్యానిస్తున్నాం. సో యేసుప్రభు ఏ సమయంలో శోధించబడ్డాడు, యేసుప్రభు ఏ విధముగా శోధించబడ్డాడంటే ఎన్ని రకాల శోధనలు ఆయనకు ఎదురయ్యాయి, అండ్ ఇప్పుడు యేసుప్రభు ఏ విధముగా ఆ శోధనలను జయించాడు అన్నది ఈరోజు మనం చూస్తాం. సో 3 విషయాలు క్లుప్తంగా. మొదటిది బై ద రూల్ ఆఫ్ ద స్పిరిట్ అంటే ఆత్మ యొక్క పాలన చేత ఆయన శోధనను జయించాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనంలో యేసు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను అని రాయబడింది. సో ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ పూర్ణుడిగా ఆయన దేవుడి చిత్తమును జరిగిస్తూ దేవుడి చిత్తము కొరకే, దేవుడి మహిమ కొరకే, మనందరి మేలు కొరకే అరణ్యములోనికి అపవాది చేత శోధింపబట్టకు కొనిపోబడ్డాడు. అయితే ఆయన ఆత్మపూర్ణుడు అని బైబిల్లో మనకి రాయబడింది కనుక ఆయన ఎప్పుడు కూడా ఆత్మ వశంలోనే ఉన్నాడు, ఆత్మానుసారంగానే బ్రతికాడు. క్రీస్తు యేసులో మనకి ఎన్నడూ శరీరేచ్ఛ లేకపోతే శరీర కార్యములు అనేవి కనబడకుండా అంత పరిశుద్ధుడిగా, పాపము లేనివాణిగా ఆయన ఈ లోకంలో బ్రతికాడు. సో ఆయన ఆత్మచేత నింపబడ్డాడు, ఆత్మచేత నడిపించబడ్డాడు, ఆత్మచేత నియంత్రించబడ్డాడు. కనుక ఆత్మదేవుడు ఆయనకి ఇచ్చినటువంటి ఆలోచన ప్రకారము, ఉపదేశం ప్రకారము, బలము ప్రకారము ఆయన ప్రతి శోధనను జయించాడు. మరి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన వెంబడించుటకు పిలువబడినటువంటి క్రీస్తు శిష్యులందరూ కూడా అదే ప్రకారం జీవించుటకు దేవుడు ఏర్పాటు చేశాడు, ఆదేశం కూడా ఇచ్చాడు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో అందుకే రాయబడింది, నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. సో 3 శోధనలు శరీరేచ్ఛలకి సంబంధించిన వచ్చినప్పుడు వాటిని యేసు నెరవేర్చలేదు, ఎందుకంటే ఆత్మానుసారంగా నడుచుకున్నాడు. సో మనం కూడా ఆత్మానుసారంగా నడుచుకుంటే మనకు కూడా అట్లాంటి ఫలితాలే వస్తాయి. కానీ మనం ఆత్మానుసారంగా నడుచుకోకుండా శరీరేచ్ఛల కోసమే మనము పడిపోతే మాత్రం మనము ఓడిపోతాం. ఒకసారి ఒక నల్లజాతీయుడు విశ్వాసంలోనికి వచ్చాడు, క్రైస్తవుడయ్యాడు, బైబిల్ చదువుతున్నాడు. దాంట్లో ఆయన 1 కొరింథీ 6వ అధ్యాయం 19-20 వచనాలు చదవడమే కాదు, కంఠత చేసేసుకున్నాడు. ఎందుకంటే నల్లజాతీయుడు ఎప్పుడు శోధింపబడినా వెంటనే దేవుడికి మొర్రపెట్టుకునేవాడు, దేవుడికి ప్రార్థన చేసేవాడు, దేవుడితో చెప్పేవాడు, వాక్యాన్నే దేవుడి ఎదుట పెట్టి ప్రార్థించేవాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. సో అనేవాడు, ప్రభువా నీ సొత్తు ప్రమాదంలో పడుతోంది, నీ ఆత్మ దేవాలయం ప్రమాదంలో పడుతోంది, కాపాడుము అని ప్రార్థన చేసేవాడు శోధనలో ఆయన పడకుండా ఉండడానికి. దాని తర్వాత యూదా పత్రికలో 1వ అధ్యాయం ఉంటుంది, 24వ వచనంలో ఉన్న భాగాన్ని కూడా బైహార్ట్ చేసుకున్నాడు, కంఠత చేసుకున్నాడు. దాంట్లో ఏమనుంటుంది, తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడటకును శక్తిగల మన రక్షకుడినైన అద్వితీయ దేవునికి. సో తొట్టిల్లకుండా నన్ను కాపాడు, నీవు నన్ను కాపాడటకు శక్తిగల అద్వితీయ దేవుడు అని ప్రార్థన చేసుకునేవాడు. సో అట్లా ఆత్మానుసారంగా శోధనలు జయించుట ఒక పెద్దగా చదువుకున్నటువంటి బానిసగా బ్రతికేటువంటి నల్ల జాతీయుడు లేక నీగ్రో అనేవారు ఆ టైంలో ఆ వ్యక్తి నేర్చుకున్నాడు. సో ఈ రోజున మనకి ప్రపంచంలో ముఖ్యంగా క్రైస్తవ లోకంలో మనకి బిబ్లికల్ టీచింగ్, బిబ్లికల్ ప్రీచింగ్ అనేది తక్కువ. అంటే బైబిల్ వాక్య ప్రకటన, బైబిల్ వాక్య బోధన అనేది తక్కువ. మనకి పెప్ టాక్స్ ఎక్కువ. అంటే కొన్ని నిమిషాలు అందరినీ మురిపించేటువంటి వారి భౌతిక, శారీరక, ప్రస్తుత సామాజిక జీవితానికి అవసరమయ్యేటువంటి ముద్దు మాటలు చెప్పడం ఎక్కువ, మోటివేషనల్ స్పీచెస్ ఎక్కువ, రక్షణ లేనటువంటి, దేవుడితో సంబంధం లేనటువంటి, ఆత్మ లేనటువంటి, వాక్యం లేనటువంటి ప్రపంచ ప్రముఖ మోటివేషనల్ స్పీకర్స్ ఉన్నారు. చాలామంది మనుషులు ఉదయం లేవగానే వారి మోటివేషన్ స్పీచ్ లేకపోతే వారి మోటివేషన్ వీడియోతో వారి దినాన్ని మొదలు పెడతారు. అట్లాగే ఉందాం అనుకుంటారు, ఉండలేరు. ఎందుకంటే అట్లా ఉంచడానికి శక్తి లేదు.
దేవుడితో సంబంధం లేనప్పుడు అది ఉండదు. సో మనకి సెల్ఫ్ హెల్ప్ ప్రోగ్రామ్స్ వద్దు. విపరీతంగా లక్షల కోట్ల సెల్ఫ్ హెల్ప్ పుస్తకాలు పబ్లిష్ చేసి ప్రతి చోట అమ్మకంలో పెట్టారు, కొనేస్తున్నారు, చదువుతున్నారు, తర్వాత చెత్తకొండికి పోతున్నాయి. వీరి బతికి ఇంకా చెత్తగానే ఉంటుంది. మనకు కావాల్సింది స్పిరిట్ హెల్ప్ ప్రోగ్రామ్, పరిశుద్ధాత్మ సహాయము చేసే కార్యక్రమం మనకు కావాలి. సో ఆత్మపూర్ణులకి అది లభిస్తుంది. రెండవది, బై రిలయింగ్ ఆన్ ద స్క్రిప్చర్స్. యేసు లేఖనముల మీద ఆధారపడటం ద్వారా శోధన మీద విజయం సాధించాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 4వ వచనంలో ఆయన ఇట్లా చెప్పాడు, అందుకు ఆయన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని రాయబడి ఉన్నదనెను. సో శరీరాశకి అది జవాబిచ్చాడు. తర్వాత జీవపు డంబానికి 7వ వచనంలో జవాబిచ్చాడు, అందుకు యేసు ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. తర్వాత నేత్రాశకి 10వ వచనంలో జవాబిచ్చాడు, యేసు వానితో సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని రాయబడి ఉన్నదనెను. సో సాతాను తెచ్చినటువంటి ప్రతి పాపిష్టి శోధనకు యేసు ప్రభు లేఖనమునే అస్త్రముగా వాడాడు, లేఖనమునే ఆయుధముగా వాడాడు. దేవుడి వాక్యం ఆత్మ ఖడ్గము. సో ఆత్మపూర్ణుడు ఆత్మ ఖడ్గమును వాడాడు. ఇట్ ఈజ్ రిటర్న్, ఇట్ ఈజ్ రిటర్న్, ఇట్ ఈజ్ రిటర్న్, ఇట్ ఈజ్ అగైన్ రిటర్న్. అంటే అది రాయబడి ఉంది, అది మరొక చోట రాయబడి ఉంది అని యేసు ప్రభు దేవుడి వాక్యాన్ని బలముగా వినియోగించాడు గనుక అపవాది నిలబడలేకపోయాడు. సాతాను దేవుని కుమారుడి ఎదుట, దేవుని ఆత్మ ఎదుట, దేవుని వాక్యం ఎదుట, దేవుని ఎదుట నిలువబడలేడు. అది మనకు తెలిస్తే మనకి జయం వచ్చేసినట్టే. సో యూ మస్ట్ నో ద స్క్రిప్చర్స్. అందుకనే మీకు లేఖనాలు తెలియాలి. దేవుడి పారమార్థిక సత్యంతో కూడుకున్నటువంటి పరిశుద్ధ లేఖనాలు మీకు తెలియాలి. ఆ లేఖనాలే రక్షణలోనికి నడిపిస్తాయి, ఆ లేఖనాలే రూపాంతరపరుస్తాయి, ఆ లేఖనాలే రేపు ఆయన రాకడ కొరకు సిద్ధపరుస్తాయి. ఈరోజు నా లేఖనాలు తెలియని వారే ఎక్కువ. క్రైస్తవ లోకంలో ఆ చర్చికి పోతే దేవుడు మాకు ఎంత ఇస్తాడు అని లెక్క పెట్టుకుందాం అనుకునేవారే ఎక్కువ, కానీ లేఖనాల గురించి బొత్తిగా దృష్టి ధ్యాస లేనటువంటి ఆత్మీయ దరిద్రులే ఎక్కువ. సో అట్లా కాకుండా యూ మస్ట్ నో ద స్క్రిప్చర్స్. మీకు లేఖనాలు తెలియాలి. రెండవది, యూ మస్ట్ గ్రో ఇన్ హోలీ స్క్రిప్చర్స్. మీరు ఆ లేఖనాల్లో వాటి పోషణ ద్వారా, శిశువుకి పాలు ఎంతో, పెద్దవాడికి మాంసం ఎంతో, అట్లా లేఖనాలు మీ ఆత్మ ఆహారముగా మీరు పోషించబడినప్పుడు అప్పుడు లేఖనములను మీరు సాతానుకు వ్యతిరేకంగా వినియోగిస్తారు, జయిస్తారు. లార్డ్ ప్రొటెక్టర్ ఆఫ్ ఇంగ్లాండ్ ఆలివర్ క్రామ్వెల్, ఆయన మరి తన సైన్యంలో ఒక హోలీ రెజిమెంట్ని కలిగి ఉండేవాడు. అంటే వీళ్ళందరూ కూడా భక్తిపరులు, ప్రార్థనాపరులు, దేవుడంటే విపరీతమైనటువంటి అంకిత భావం ఉన్నవారు. సో వీరందరూ కూడా లేఖనాలకు బాగా అంటే సమయం ఇచ్చేవారు. సైనికులే, సైన్యంలో యుద్ధాలు చేసేవారు. అండ్ వీరేం చేసేవారంటే వీరందరి దగ్గర ఒక కత్తితో పాటు ఒక బైబిల్ కూడా ఉండేదండి. ఆ బైబిల్ మోస్ట్లీ వీళ్ళందరూ వారి యొక్క సైనిక దుస్తుల కింద ఇక్కడ పెట్టుకునేవారు, గుండె మీద. అండ్ సందర్భాలు 2-3 సార్లు శత్రువు యొక్క బుల్లెట్ వచ్చి వారికి తాకినప్పుడు బైబిల్ ఉంది కనుక బైబిల్ గుండా అది పోయి ఆగిపోయింది, వారి గుండెలోకి పోకుండా నిలిచిపోయింది. సో ఆ రోజుల్లో ఏమనేవారంటే ద బైబిల్ సేవ్డ్ హిస్ హార్ట్. అతని హృదయమును బైబిల్ కాపాడింది, ఆ మనిషి హృదయమును బైబిల్ సంరక్షించింది. సో నిజంగా తుపాకీ గుండెకి ఈ గుండె పేలిపోకుండా బైబిల్ ఎట్లా కాపాడిందో ఈ గుండె శోధనలకి పేలిపోకుండా బైబిలే కాపాడుతుంది కనుక అది వాడాడు ఆయన. మూడవది, బై రెసిస్టింగ్ సేటన్, సాతానును వ్యతిరేకించుట, సాతానును తిరస్కరించుట ద్వారా. ఏమన్నాడు 4:10లో, యేసు వానితో సాతానా పొమ్ము అని వాడిని వెళ్ళగొట్టాడు అక్కడి నుండి. సో సాతాను తెచ్చినటువంటి ప్రతి ప్రపోజల్ని ఆయన ధిక్కరించాడు, తిరస్కరించాడు. అండ్ సాతానును ఆయన ఎదురించాడు, ఆయన సాతానును రెసిస్ట్ చేశాడు. 2 రకాలుగా ఇప్పటికే మనకు అర్థమై ఉండాలి. ఒకటి ఇన్ ద పవర్ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మశక్తితో. రెండవది విత్ ద ప్రూడెన్స్ ఆఫ్ ద స్క్రిప్చర్స్, దేవుని వాక్య జ్ఞానముతో. ఈ 2 మనకు అవసరం, ఆత్మశక్తి, వాక్య జ్ఞానం. వీటితోనే పాపం మీద, సాతాను మీద జయం, లేకపోతే జయం లభించదు. యాకోబు, యేసు సహోదరుడు, 4వ అధ్యాయం 7వ వచనంలో ఆయన పత్రికలో ఇట్లా రాశాడు, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును.
సో మనం దేవుడికి లోబడితే, ఆత్మపూర్ణులమైతే, అప్పుడు మనం అపవాదిని ఎదిరించడానికి దేవుడు మనకిచ్చినటువంటి వాక్యాన్ని వాడతాం. అప్పుడు వాడు మన దగ్గర నుండి పారిపోతాడు. మనం ఆత్మపూర్ణులం కాకపోతే, శరీరానుసారులమైతే మనకి దేవుడి వాక్యం అనేది ఉపయోగపడదు, వాడడం మనకి చేతకాదు. సో మత్తయి 4:11 యేసుప్రభు సాతానా పొమ్ము అనగానే అంతటా అపవాది ఆయనను విడిచిపోగా, సో విడిచిపోయాడు, ఆజ్ఞకి లోబడ్డాడు. యేసు సాతానుకు లోబడలేదు, కానీ సాతాను యేసుకు లోబడిపోయాడు. ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. సో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేశారు. అండ్ ఆ టైంలో యేసుప్రభు చెప్పిన గొప్ప మాటలు ఏంటంటే, మత్తయి 4:9-10 నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నింటినీ నీకు ఇచ్చదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని రాయబడి ఉన్నది. నేను సో ప్రతి మనిషి చేయాల్సింది రెండే. ఒకటి, వి మస్ట్ వర్షిప్ గాడ్. రెండు, వి మస్ట్ సర్వ్ గాడ్. దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి సేవించాలి. ఇది ఒక నాణ్యానికి రెండు వైపులు ఉన్నట్టు ప్రతి క్రైస్తవ విశ్వాసికి రెండు వైపులా. అండ్ సాతాను ఉద్దేశం ఏంటంటే, మనం దేవుణ్ణి ఆరాధించకుండా, దేవుణ్ణి సేవించకుండా మనల్ని శోధించి పాపములో పడగొట్టేయడానికి. సో పాపంలో మనం పడిపోతే మనం దేవుణ్ణి ఆరాధించలేం అండ్ దేవుడికి అంకిత భావముతో సేవ చేయలేం. అండ్ ఈ రోజుల్లో చాలామంది దుస్థితి అదే. వారు దైవారాధన చేయరు అండ్ దైవ సేవ చేయరు. ఎందుకంటే వారు శోధనల బారిన పడి నాశనం అయిపోయారు. బిల్లీ బ్రే అనేటువంటి ఒక కోల్ మైనర్, అంటే బొగ్గు గనుల్లో పనిచేసేవాడు, రక్షించబడి సువార్థికుడు అయ్యాడు. ఒక రోజున ఆయన తన పాత బొగ్గు గని దగ్గర నిలబడినప్పుడు, దాని లోతుల్లోకి చూస్తున్నప్పుడు కొంచెం నిరాశలో ఉన్నాడు. సో వెనక నుండి ఒక స్వరం వినపడుతుందంట, బిల్లీ ఏం చూస్తున్నావు, దూకేయి, ఏం చూస్తున్నావు, దూకేయి, ఇక నీ బ్రతుక్కి భవిష్యత్తు లేదు, దూకేయి అంటుంటే ఆయన కాసేపు దాని గురించి ఆలోచించి వెంటనే తేరుకుని ఆయన పసిగట్టేశాడు, ఇది సాతాను స్వరం అనేసి. సో వెంటనే బిల్లీ మరి మోటు మనిషి కనుక గట్టిగా అన్నాడంట, ఓ నో సాతాన్, అంటే సాతానా లేదు, నువ్వు దూకు, నీ పాతాళం అది, నాకు పరలోకం దీనికి వ్యతిరేక పదంలో ఉంది, నేను అటుపోయేవాడిని, నువ్వు ఇటుపోయేవాడవు, సో నువ్వు దూకు, నేను దూకాల్సిన పని లేదని చెప్పేసి ఆయన అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆయన సేవను ఆయన దేవుడికి జరిగించుకుని మంచి సాక్ష్యంతో చనిపోయాడు. సో అట్లా మనము దేవుడి యొక్క వాక్యం ప్రకారమే, దేవుడి విధానంలోనే, దేవుని ఆత్మ యొక్క జ్ఞానముతో, ధైర్యముతో, అభిషేకముతో, బలముతో, అనుగ్రహముతోనే ప్రతి శోధనని జయించగలం. అట్లాంటి కృప దేవుడు ఆయన యందు విశ్వాసం, విధేయత గల ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి ఎల్లప్పుడూ సిద్ధం. సో ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అపారమైన కృప మీ ఆత్మలకు తోడై మిమ్మును ప్రతి శోధనలో జయశీలులుగా చేయునుగాక. ఆమెన్.